హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరొక డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ఇలాంటి కొత్త శారీ కలెక్షన్, డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుందండి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకాస్త కొత్త కలెక్షన్ని షేర్ చేయడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. కలెక్షన్ నచ్చిన వాళ్ళు కూడా ఒక లైక్ అయితే చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అయితే వర్క్ శారీని అయితే చూసేద్దాం. నేను ఒక 3 months 4 months బ్యాక్ అయితే ఇలాంటి సేమ్ డిజైన్ ఉన్న శారీని అయితే షేర్ చేశాను. ఆ శారీ వచ్చేసి జిమ్మిచూ శారీ అండి. ఆ శారీ కాస్ట్ వచ్చేసి అయితే 1600 పడిందండి. సేమ్ డిజైన్ మొత్తం కూడా సేమ్గా వచ్చేసింది, అదే కట్ వర్క్తో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే మనకి 800 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. ఆ శారీకి ఈ శారీకి టాలీ చేసుకుంటే సగానికైతే వచ్చేస్తుందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో శారీ వచ్చేస్తుంది. నేను అప్పుడు షేర్ చేసిన శారీ వచ్చేసేమో ఆర్గంజా ఫ్యాబ్రిక్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి ఆ శారీ అయితే. నేను ఆ శారీ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు ఫ్యాన్సీగా మీరు అలా కట్టలేస్తామనుకుంటే ఆ శారీని తీసుకోవచ్చు. ఇక శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే ముందుగా చూసేద్దాం. ఇక్కడ పళ్ళులో చూస్తున్నారు కదా, మొత్తంగానైతే ఇలా డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇందులో లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఈ లీఫ్ డిజైన్లో మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి. సైడ్కి అయితే ఇలా కట్ వర్క్ డిజైన్లోనైతే ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చేసింది. ఓన్లీ బార్డర్ మీదనే ఈ కట్ వర్క్ డిజైన్ ఉంటుంది కానీ శారీకి అయితే ఏం రాదండి. ఇక్కడ ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 4 ఇంచుల వరకు ఉంటుంది. శారీకి 3 సైడ్లకు కూడా ఇదే బార్డర్ అయితే వచ్చేస్తుందండి. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. మనకి ఇలా కుచ్చుకోవడం కూడా ఏముండదండి, నీట్గా ఉంది స్టిచ్చింగ్ అయితే ఈ సీక్వెన్స్ది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, శారీలో ఎంబ్రాయిడింగ్ రాలేదండి. ఇదైతే లేస్. మనం తీసి వేరే శారీస్కి కూడా సెట్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు ఈ శారీని కట్టిన తర్వాత శారీ మనం కట్టొద్దు ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడైతే ఈ లేస్ని తీసి వేరే శారీస్కి కానీ, మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ని లెహంగాని సెట్ చేయించుకుంటున్నప్పుడు కానీ వాటికి సెట్ చేసుకోవచ్చు. ఈ లేస్ని అయితే మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే చాలా బాగా వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ అయితే నీట్గా ఉంది. ఈ లేస్ అయితే తీసి వేరే వాటికైతే సెట్ చేసుకోవచ్చు. ఈ శారీ క్యాటలాగ్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మొత్తం కూడా 6 కలర్స్ ఉన్నాయి. నేను పిక్స్ని అయితే యాడ్ చేస్తాను అక్కడక్కడ. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా ఆ పిక్లో ఉంటుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ కాబట్టి మంచి షైనింగ్తో ఉందండి. మంచి పార్టీ వేర్గానైనా ఈ శారీని కట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదా, పట్టు శారీస్ కట్టొద్దు, ఇలా ఫ్యాన్సీ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని అయితే కంపల్సరీగా తీసుకోండి. వర్క్ అయితే చాలా బాగా వచ్చేసిందండి, నీట్గా ఉంది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బోర్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ కింది బోర్డర్ కూడా నీట్గా వచ్చేసింది. వర్క్ అయితే సేమ్ పైన వచ్చిన బార్డర్ వెడల్పే ఇక్కడ కింది బార్డర్లో కూడా వచ్చేసింది వెడల్పు అయితే. ఇక శారీ మొత్తంలో కూడా ఇక్కడ సెంటర్లో చూస్తున్నారు కదా, మనకి బార్డర్లో వచ్చిన లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అదే విధంగా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కానైతే వచ్చేసాయి. ఇక్కడ లీవ్స్ వచ్చేమో సీక్వెన్స్తో ఉంటాయండి, ఫ్లవర్స్ వచ్చేమో వైట్ థ్రెడ్తో అయితే వచ్చాయండి. ఓవరాల్గా అయితే శారీ సెంటర్లోనైతే ఈ ఫ్లవర్ డిజైన్ నీట్గా ఉంది. ఇక శారీకి అయితే ఎండింగ్ పార్ట్లో వచ్చేసేసరికి 1 మీటర్ వరకు ఈ ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి. 1 మీటర్ కూడా ఉండదు, 1 మీటర్కి తక్కువగానే ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ షైనింగ్ అయితే చాలా బాగుందండి. మీషోలో ఈ మధ్యలోనైతే ఈ శారీస్ చాలా ట్రెండింగ్లో కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్. ఇక శారీకి చెక్కుడు కొంగు కాడ చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ రాదు, ఈ లేస్ బార్డర్ డిజైన్ కూడా రాదండి. ఇక్కడ 1 మీటర్ వరకు అయితే ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది, అదైతే చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే శారీస్ అన్నిటికి కూడా అదే విధంగా అయితే వచ్చేస్తుందండి. ఇక శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉందండి. నీట్గా ఉంది శారీ అయితే, మంచి షైనింగ్తో ఉంది కాబట్టి
నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మాకు పట్టు శారీస్ వద్దు, ఇలాంటి మంచి ఎంబ్రాయిడరీ శారీస్, వర్క్ శారీస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీ అయితే తీసుకోవచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి. శారీలో లైట్ గ్రీన్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మంచి షైనింగ్తో అయితే ఉంది. సేమ్ శారీకి వచ్చిన బ్లూ షేడ్ ఉంది కదా, ఆ షేడ్లోనే బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్కి అయితే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ నెక్కి అయితే ఈ వర్క్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసేసరికి 5 ఇంచుల వరకు అయితే ఈ వర్క్ వచ్చింది. ఇంకా ఫ్రంట్ భాగానికి అయితే మీరు బోట్ నెక్ పెట్టించుకుంటే మాత్రం ఈ డిజైన్ అయితే చక్కగా ఉండిపోతుంది. నెక్కి ఫ్రంట్ భాగంలో మొత్తం కూడా ఈ సీక్వెన్స్ వర్క్, కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అలా నచ్చని వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా పెట్టించుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది కదా, అలా అయినా సెట్ చేయించుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన విధంగా రౌండ్ నెక్ పెట్టినా కానీ కొంచెం వర్క్ అయితే పోతుంది. అదైతే చూసుకొని మీకు నచ్చిన విధంగా అయితే సెట్ చేయించుకోండి. 2 సైడ్ల హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చిందండి. ఇక బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్ సైడ్కి కానీ కింద ప్లెయిన్ వచ్చేసింది కదా, అదైతే సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లౌజ్ వెడల్పు వచ్చేసి అయితే 80 సెంటీమీటర్స్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ వర్క్కి అయితే ఈ విధంగా క్యాన్వాస్ చేసి ఉంది. ఇది మనకి బ్లౌజ్ లోపలికే పోతుంది కాబట్టి అంత తేడా అయితే ఏముండదు. ఓవరాల్గా చూపించిన శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఈ శారీ క్యాటలాగ్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి చూసి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీని ఓపెన్ చేసే లోపుగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే డైలీ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. మీకు నచ్చిన శారీ కలెక్షన్ని మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. మీషో నుండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎప్పుడు నాకు నచ్చిన శారీస్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా శారీస్ నచ్చి మీరు విష్ లిస్ట్లో పెట్టుకున్న శారీస్ ఉంటే వాటి కోడ్స్ని లేదా లింకులను నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రివ్యూ చేస్తాను. మీకు నచ్చితే చూసి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి నేను బనారసి సిల్క్ శారీని తీసుకున్నాను. ఈ శారీస్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చైతే నేను ఈ శారీని ఆర్డర్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ శారీ ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా అయితే పళ్ళు ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకు వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీకి అయితే. శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ షేడ్లోనైతే ఉంటుంది. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్లోనైతే ఉంటుంది. పళ్ళుకి చివరిలో కూడా ఇలా ప్లెయిన్గా కొంచెం వచ్చేసింది. ఇది పళ్ళు కుంచేసుకుంటే పళ్ళు పెద్దగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుందండి. ఇక ఈ పళ్ళులో వచ్చిన డిజైన్ ఎంత చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా కాపర్ జరీ వివింగ్లోనైతే ఈ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం కూడా ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి. ఇక్కడ కాపర్ జరీ అలాగే కాపర్ థ్రెడ్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి. శారీ మొత్తంలో కూడా కాపర్ జరీ వస్తుంది, కానీ మనకైతే కాపర్ థ్రెడ్తో ఉన్న ఫ్లవర్సే కనిపిస్తాయి. నేను వాటిని క్లియర్గా చూపిస్తాను. బార్డర్లో కూడా మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ శారీకి పై బార్డర్ వచ్చేసి 4 ఇంచుల వరకు ఉంటుంది. ఈ బార్డర్లో మొత్తం కాపర్ థ్రెడ్తో ఉంటుందండి. ఇదైతే జరీ కాదు, శారీలో కాపర్ జరీ మిక్సింగ్ అయి ఉంది, కానీ ఇక్కడ బార్డర్లో వచ్చిన వర్క్ మాత్రం ఇలా థ్రెడ్ వర్క్తోనే వచ్చేసింది. షైనింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే జరీ వీవింగ్ కాదు, థ్రెడ్ వీవింగ్తోనే శారీ వచ్చేసింది. ఈ శారీ క్యాటలాగ్లో దగ్గరగా అయితే 8 to 10 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. వీలైనన్ని పిక్స్ని అయితే నేను వీడియోలో యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా ఆ పిక్లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే అండర్ 600 లోపు అయితే నాకు వచ్చేసింది. ఫెస్టివల్ సీజన్లో తక్కువ కాస్ట్లో మంచి లుక్ ఉన్న శారీ కావాలంటే ఈ శారీ కూడా ది బెస్ట్ అని చెప్తాను. కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. నాకైతే పర్సనల్గా ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ బనారసి సిల్క్ శారీస్ని అయితే ఒక 3-4 శారీస్ని అయితే నేను షేర్ చేశాను. మీరు ఒక్కసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. ఈ బనారసి సిల్క్ శారీస్లోనే శారీ కలెక్షన్ చాలా ఉంది. అలాగే కొత్త శారీ కలెక్షన్ కూడా మన ఛానల్లో చాలా వచ్చేసిందండి. ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే 5 ఇంచుల వరకు ఉంటుందండి. పై బార్డర్ 4 ఇంచులు ఉంది కదా, ఈ బార్డర్ 5 ఇంచులు ఉంటుంది. మొత్తం కూడా సేమ్ పై బార్డర్లో వచ్చిన డిజైన్ ఇక్కడ కింది బార్డర్లో వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఆనియన్ పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది బార్డర్కి అయితే. శారీ అయితే చాలా బాగుందండి. ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఇక్కడ కాపర్ థ్రెడ్ వీవింగ్, అలాగే గ్రీన్ థ్రెడ్ వీవింగ్, వైట్ థ్రెడ్ వీవింగ్తో అయితే శారీ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం
జరీ వీవింగ్స్ అయితే ఏం రాలేదండి. శారీ మిక్సింగ్లోనైతే జరీ వీవింగ్ ఉంటుంది. నేను శారీ బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను కదా, అప్పుడైతే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం కూడా శారీలో థ్రెడ్ వీవింగే కనిపిస్తుంది మనకు హైలైట్గా అయితే. ఓవరాల్గా కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి. ఈ ఆనియన్ పింక్ మీద కాపర్ థ్రెడ్ వీవింగ్, గ్రీన్ థ్రెడ్ వీవింగ్ రావడం వల్ల అయితే కలర్స్ అయితే బ్రైట్గా కనిపిస్తున్నాయి. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ శారీని అయితే అస్సలు మిస్ అవ్వకండి. శారీ అయితే సూపర్గా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉందండి. ఒకసారి ఈ శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడే మనకి ఈ కాపర్ జరీ వీవింగ్ అయితే కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ అయితే శారీకి అంతగా కనిపించదు, లైట్గా ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా శారీ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక ఈ శారీ చెక్కుడు కొంగు కానుంచి చూసుకున్నట్లయితే 1 మీటర్ వరకు ప్లెయిన్ వచ్చేస్తుందండి. ఈ బనారసి సిల్క్ శారీస్ ఇలా ప్లెయిన్గానే వచ్చేస్తాయి చెక్కుడు కొంగు కాడ. ఈ 1 మీటర్ తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కానీ ఏమీ రాదండి. ఇలా 1 మీటర్ వరకు అయితే ప్లెయిన్ వచ్చేసింది. తర్వాత నుంచి బ్లౌజ్ ఉంటుంది. 1 మీటర్ కూడా ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ చీర కుచ్చిళ్ళు స్టార్ట్ అయ్యే కాడ నుంచి మాత్రం ఈ బార్డర్, ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని కూడా చూసేద్దాం. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్కి కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇలా డైమండ్ షేప్లోనైతే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కాపర్ థ్రెడ్ వీవింగ్తో అయితే వచ్చేసాయి. మొత్తం కూడా ఇదే విధంగానైతే వచ్చేస్తుందండి. ఈ శారీకి వచ్చిన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే సైడ్కి వచ్చేస్తుంది బ్లౌజ్కి. మీకు నచ్చితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ బార్డర్ పెట్టడం ఇష్టం లేదు హ్యాండ్స్కి అనుకున్న వాళ్ళు, ఇక్కడ శారీకి ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది కదా కింది బార్డర్లో, ఆ ప్లెయిన్ పార్ట్లోనైతే ఈ బార్డర్ని మనం లేసు కుట్టించుకున్నట్లుగానైతే కుట్టించుకోవచ్చండి. అలా మనం సెట్ చేసుకున్నా కానీ శారీ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. ఒకవేళ హ్యాండ్స్కి పెట్టడం నచ్చని వాళ్ళైతే ఆ విధంగా సెట్ చేయించుకోండి. శారీ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ శారీ బార్డర్కి అయితే సరిపోగా కూడా ఇంకాస్త మిగులుతుందండి. అక్కడ వచ్చేసి 1 మీటర్ వరకు ఉంటుంది ఆ బార్డర్ అయితే, బ్లౌజ్లో వచ్చిన బార్డరు. మీరు శారీకి సెట్ చేయించుకోవచ్చు నచ్చని వాళ్ళైతే. ఒకవేళ హ్యాండ్స్కే సెట్ చేయించుకుంటామంటే ఆ విధంగానైనా సెట్ చేయించుకోండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే 1 మీటర్ దాకా ఉందండి. మొత్తం కూడా మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. మీకు నచ్చినట్లుగా చిన్న హ్యాండ్స్ లేదా పెద్ద హ్యాండ్స్ లేదా పెట్టి కుట్టించుకోవచ్చు. ఇప్పుడు షేర్ చేసిన ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు మీషో నుండి ఎలాంటి శారీ రివ్యూస్ కావాలి, పర్టికులర్గా ఏదైనా శారీ లేదా జ్యువెలరీ, ఇంకా ఏదైనా మీషో కిచెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి రివ్యూస్ కావాలంటే మీ కామెంట్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.